పూర్వకాలంలో ఋషులలో ప్రసిద్ధుడైన మృకండ మహర్షి తన భార్య మరుగ్మతితో కలిసి భగవంతుడు శివుని అత్యంత భక్తితో ఆరాధించేవాడు. వారిద్దరూ ధర్మనిష్ఠులు, యజ్ఞయాగాదులు చేసే మహనీయులు. కాని వారికి ఒక పెద్ద బాధ ఉండేది, వారికి సంతానం లేకపోవడం. ప్రతిరోజూ వారు ఓం నమః శివాయ మంత్రజపంతో కఠిన తపస్సు చేస్తూ కైలాసనాథుని కరుణ కోసం ప్రార్థించేవారు. సంవత్సరాలు గడిచాయి. వారి భక్తి చూసి పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. ఒకరోజు అగ్నిజ్వాలల మధ్య ప్రకాశిస్తూ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మృకండ మహర్షి అని శివుడు అన్నాడు. నీకు 2 వరాలలో ఒకటి ఎంచుకో. మొదటిది గొప్ప జ్ఞాని, మహాభక్తుడు అయిన కుమారుడు, కాని అతని ఆయుష్షు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. రెండవది దీర్ఘాయుష్షు కలిగిన కాని మాందబుద్ధిగల కుమారుడు. మృకండుడు, మరుగ్మతి ఒకరినొకరు చూసుకున్నారు. ప్రభూ, వారు వినమ్రంగా అన్నారు, మాకు తక్కువ ఆయుష్షున్నా పరవాలేదు, కాని నీ మహిమను చాటే గొప్ప భక్తుడు కావాలి. శివుడు చిరునవ్వు నవ్వి ఆశీర్వదించాడు. కొద్ది కాలానికే వారికి ఒక పుత్రుడు జన్మించాడు. అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. చిన్ననాటినుంచే మార్కండేయుడు అసాధారణుడు. వేదాలు చాలా చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. దేవతలను కదిలించే స్తోత్రాలు రచించాడు. అతని హృదయం ఎప్పుడూ శివధ్యానంలోనే ఉండేది. ప్రతి ఉదయం పవిత్ర నదిలో స్నానం చేసి పూలతో శివలింగాన్ని అలంకరించి భక్తితో రుద్రాభిషేకం చేసేవాడు. గ్రామంలోని ప్రజలు అతన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. కాని అతని తల్లిదండ్రుల మనసులో మాత్రం ఒక భయం ఎప్పుడూ ఉండేది, అతని 16వ ఏట మరణం సంభవించబోతోందనే విషయం. కాలం కదిలింది. మార్కండేయుడి 16వ జన్మదినం సమీపించింది. ఆ రోజు అతని తల్లిదండ్రుల కళ్లలో నీళ్లు నిండిపోయాయి. కాని మార్కండేయుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. శివయ్య నా రక్షకుడు అని అతను ధైర్యంగా అన్నాడు. ఆ రాత్రి అతను ఆలయంలోకి వెళ్లి శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అతని కళ్లలో కన్నీళ్లు, హృదయంలో అపార భక్తి. ఓ మహాదేవా, నీ పాదాలే నా శరణు. నిన్ను విడిచి నేను ఎక్కడికీ రాను అని ప్రార్థించాడు. అప్పుడే భయంకరమైన గాలి వీచింది. ఆకాశం నల్లగా మారింది. యమధర్మరాజు తన మహిషంపై అక్కడికి వచ్చాడు. యముడు గంభీర స్వరంతో అన్నాడు, మార్కండేయ, నీ ఆయుష్షు పూర్తయింది. నాతో రావాలి. కాని మార్కండేయుడు శివలింగాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు. యముడు తన పాశాన్ని విసిరాడు. ఆ పాశం మార్కండేయుడి మెడతో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంది. అది జరిగిన క్షణంలో భూమి కంపించింది. శివలింగం చీలిపోయి అందులో నుండి అగ్నిజ్వాలలతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన 3వ కన్ను భయంకరంగా దహించసాగింది. యమా అని శివుడు గర్జించాడు. నా భక్తునిపై పాశం వేయడానికి నీకు ధైర్యమా అని చెప్పి తన త్రిశూలంతో యముడిని బలంగా ఢీకొట్టాడు. యముడు నేలపై పడిపోయాడు. సృష్టిలో మొదటిసారి మరణదేవుడే ఓడిపోయాడు. దేవతలంతా భయంతో వణికిపోయారు. ప్రభూ, యముడు లేకపోతే సృష్టి నియమం భంగమవుతుంది అని వేడుకున్నారు. అప్పుడు శివుడు శాంతించాడు. మార్కండేయుడిని తన చేతులతో లేపి ఇలా అన్నాడు, ఈ బాలుడు నాకే చెందినవాడు. అతని భక్తి అనంతమైనది. ఇప్పటినుండి ఇతడు చిరంజీవి, అమరుడు. శివుని వరంతో మార్కండేయుడు మరణాన్ని జయించాడు. యముడు కూడా వినమ్రంగా తలవంచి శివుని ఆజ్ఞను అంగీకరించాడు. అలా మార్కండేయ మహర్షి యుగయుగాలపాటు జీవించి అనేక దివ్య రహస్యాలకు సాక్షిగా నిలిచాడు. అతనే తరువాత మహిమాన్వితమైన మార్కండేయ పురాణం ను రచించాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, నిజమైన భక్తి ముందు కాలం కూడా తలవంచుతుంది. శివుని శరణు చేరిన వారిని మరణం కూడా తాకలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తెలుగు నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.